కాకపోతే డిఫెన్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది సచిన్. ఈ రోజు కడియం శ్రీహరి చేసినటువంటి రిప్లై, అంటే స్పీకర్ ఇచ్చిన నోటీస్ లకు ఇచ్చినటువంటి రిప్లై డిఫెన్స్ లో కనపడ్డట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో మొన్ననేమో కొన్ని రోజుల క్రితం ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నానన్నారు. ఉప ఎన్నిక వస్తే నేనే గెలుస్తా అన్నారు. ప్లస్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అన్నారు. గతంలో కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తు ఓటు ఏమని ప్రచారం చేశారు. వీడియోలు ఉన్నాయి, ఫుటేజ్ ఉంది, దానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆధారాలు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో స్పీకర్ పైన సుప్రీంకోర్టు సీరియస్ కావడం, చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అంశాలపైన చాలా గట్టిగా వారించడంతో ప్రస్తుతం కడియం శ్రీహరి స్పీకర్ కార్యాలయానికి ఇచ్చినటువంటి రిప్లైలో కాస్త డిఫెన్స్ కనిపిస్తా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్ పారాగ్రాఫ్ 2(1) సంబంధించినటువంటి ఆధారంగా ఉందంటూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందంటే ఆయన చెప్పారంటే నా పైన చేసిన ఆరోపణలు నేను సమాధానం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏ రకంగా నేను తప్పు చెప్పినా నా పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అనేటువంటిది కడియం శ్రీహరి దీంట్లో మెన్షన్ చేస్తారు ఆయన చెప్పినటువంటి రిప్లైలో. మరి బీఆర్ఎస్ ఎట్లా ఫర్దర్ గా మూవ్ అవుతుంది అనేటువంటి చూడాలి. ఇప్పటికే హైకోర్టుకి వెళ్తామంటున్నారు 5 ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఇచ్చిన నిర్ణయం పైన. ఇక చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తులలో దానం నాగేందర్, కడియం శ్రీహరి పేర్లు ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. దానం నాగేందర్ ఏమో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి గెలిచి. సో డైరెక్ట్ ఎన్నికల అఫిడవిట్కే ఆధారాలు సమర్పించారు. కడియం శ్రీహరి ఏమో కూతురు విజయం కోసం బయట డైరెక్ట్ గా ప్రచారం చేసి చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. అది పార్టీ ఫిరాయితే మరి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక చర్చ కొనసాగుతోంది. మొత్తానికైతే కడియం శ్రీహరి మొత్తం పూర్తిగా ఒక డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లి ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆయన ఇచ్చినటువంటి రిప్లైలో. చూడాలి బీఆర్ఎస్ ఎంత రిప్లై అవుతుంది. అంటే ఇది ఇండివిజువల్ డెసిషన్ అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డైరెక్షన్స్ అనుకోవాలా, ఎలా చూడాలి దీన్ని? అంటే గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశాడు. కేవలం ఖైరతాబాద్ ఉప ఎన్నికను మాత్రమే తెరపైకి తెచ్చేలా కడియం శ్రీహరిని ఏదో ఒక టెక్నికల్ రీజన్స్ చూపిస్తూ ఆయనని కాపాడేలా, అంటే అనర్హత వేటు పడకుండా. కడియం శ్రీహరి ఉప ఎన్నికకు సిద్ధంగా లేరు. ఈ ఏజ్ లో దాదాపు 74 సంవత్సరాలు కడియం శ్రీహరికి. మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికను ఫేస్ చేసే పరిస్థితి లేదు. గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యతిరేకత మరొక కారణం. కడియం శ్రీహరికి మళ్ళీ టికెట్ ఇస్తే కడియం శ్రీహరి ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనను టెక్నికల్ రీజన్స్ తో తప్పించి కాపాడి కేవలం ఖైరతాబాద్ లో మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఉంది. ఇందాక మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ తో. ఖచ్చితంగా ఎన్నికల అఫిడవిట్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పైన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం ఖైరతాబాద్ సంబంధించి మాత్రమే ఉప ఎన్నికను ఫేస్ చేసేలా, మిగతా 9 మందిని టెక్నికల్ గా కాపాడేలా ప్రభుత్వం ఒత్తిడి ఉంది స్పీకర్ పైన అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కడియం శ్రీహరి ఇచ్చినటువంటి రిప్లై చాలా క్లియర్ గా ఒక డిఫెన్స్ మోడ్ లోకి కడియం శ్రీహరి వెళ్ళి రిప్లై ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్ చూస్తే చాలా కొంచెం అటాకింగ్ మోడ్ లో స్టేట్మెంట్ చేశారు గతంలో. ఇప్పుడు తగ్గి రిప్లైలో మాత్రం డిఫెన్స్ మోడ్ లో రిప్లై ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు, ఆఫ్ కోర్స్ ఆ కమెంట్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, దాంతోపాటు ఈరోజు వచ్చిన క్లారిటీకి సంబంధించి ఆఫ్ కోర్స్ ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మధుని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఐ హావ్ ఎ క్వశ్చన్ టు ఆస్క్ హిమ్. ఒకసారి ఇంకొక క్వశ్చన్ మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. కడియం శ్రీహరి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారంటున్నారు. సో కంటిన్యూ చేసే అవకాశం ఉందా? మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పార్టీలోనే కంటిన్యూ అవుతాను అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ క్రమంలో పార్టీలోనే ఉన్నాను, కంటిన్యూ అవుతున్నాను అని చెప్పిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్ళబోతున్నారా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్లోకి కొంతమంది ఉన్న వాళ్ళల్లో ఎందుకు వచ్చాము అనే భావన ఉందంటే కూడా ఒక చర్చ ఉంది. సో ఈ కోణంలో చూడాలా, ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి యాక్టివ్ కాబోతున్నారు అనుకోవాలా, ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది పార్టీల్లో? ఎగ్జాక్ట్లీ ఇందాక చేసినటువంటి స్టేట్మెంట్ అంటే ఆయన ఇచ్చిన రిప్లై ఒక డిఫెన్స్ మోడ్ లోకి కడియం శ్రీహరి వెళ్ళారని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే రేపు 21వ తారీఖు రోజు, రేపు వచ్చేటువంటి 21వ తారీఖు రోజు 21st రోజు కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం వదులుకోని లేను
వదులుకోలేదు అని ఇప్పుడు ఆయన ఇచ్చిన రిప్లైలో చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు 21 తారీఖు రోజు జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సమావేశానికి హాజరవుతారా కడియం శ్రీహరి, లేదంటే జ్వరం వచ్చిందనో ఇంకా ఇతరత్ర అనారోగ్య కారణాలు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇది పక్కన పెడితే రేపు ఫ్యూచర్ లో కొన్ని బిల్లుల విషయంలో కానీ కొన్ని నిర్ణయాల విషయంలో కానీ అసెంబ్లీలో జరిగేటువంటి విషయంలో పార్టీ నుంచి విప్ జారీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు. మరి ఆ విప్పును అతిక్రమించి కనుక కడియం శ్రీహరి ముందుకు వెళ్తే ఆ రకంగా కూడా ఆయన పదవి పోయే అవకాశం ఉంది, అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అట్లా 6 ఏళ్లు ఆయన పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే 74 ఏళ్లు కడియం శ్రీహరికి, అనర్హత వేటు పడితే దాదాపు రాజకీయాలకు స్వస్తి పలకాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అందులో భాగంగానే మొత్తం ఆయన చేసినటువంటి లేఖ సారాంశాన్ని పూర్తి స్థాయిలో మనం గ్రహిస్తే ఒక డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళి ఆయన ఇప్పటికిప్పుడు అనర్హత పిటిషన్ ని తప్పించుకోవడానికి ఈ రిప్లై ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు పార్టీ మారకపోతే రేపటి నుంచి జరిగేటువంటి అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమాల్లో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పార్టీ కండువా కప్పుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదు అంటే మాత్రం వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు, దానికోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎల్పీకి సంబంధించిన విప్ వివేకానంద గౌడ్ ఆర్టీవీతో మాట్లాడారు, స్పష్టం చేశారు. కేవలం లీగల్ ఫైటే కాదు, గ్రౌండ్ ఫైట్ చేయబోతా ఉన్నాం ప్రజల్ని కలుపుకొని వీళ్ళందరి పైన, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. మొన్న కడియం శ్రీహరి పార్టీ మారానన్నారు, ఉప ఎన్నిక వస్తే ఫేస్ చేస్తా, నేనే గెలుస్తా అన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఆ రకంగా చూస్తే చాలా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లారు. బీఆర్ఎస్ మాత్రం దీనిపైన ఫ్యూచర్ లో మళ్ళీ లీగల్ ఫైట్ కోసం ముందుకు వెళ్తా ఉంది. గ్రౌండ్ లో కూడా దీనిపైన కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. మరి ఇంతవరకు అయితే రిప్లై లేదు, బీఆర్ఎస్ దీనిపైన రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కడియం శ్రీహరి ఖతర్నాక్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరలేదు అంటున్నారు ఆయన. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడియం ఖతర్నాక్ స్టేట్మెంట్కి సంబంధించిన కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తాను బీఆర్ఎస్లోనే అంటున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరలేదు, రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరారు అన్న వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చేరాను, ఎప్పుడు చేరాను, ఏది చూపించండి అని భావం వచ్చేలా ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎలా అంటున్నారని చెప్పి అనుకుంటే కనుక ఆయన కౌంటర్ దాఖలు చేశారు, కౌంటర్ ఎఫిడవిట్ని దాఖలు చేశారు. కౌంటర్ ఎఫిడవిట్లో ఆయన చెప్తుంది ఏంటంటే, ఐ ఆమ్ ద రెస్పాండెంట్ హియరింగ్ అండ్ వెల్ acquainted